కోరహు కన్నాడు. ఆ మాట నేను అనలేను, కానీ వాని పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు గురై పిల్లలను అనాథ చేసి వెళ్ళిపోయాడు. కనటం అయితే కోరహు కన్నాడు, కానీ తన పిల్లలకు ఏ న్యాయం చేయలేకపోయాడు. న్యాయం చేయకపోగా వాళ్ళ ఒడిలో శాపం వేశాడు. అయ్యా కోరహు కుమారులారా, మీ నాన్న మీకు ఏమి ఇచ్చాడు? ఏమిచ్చాడయ్యా? కొబ్బరి పీసు కొట్టం. ఏమిచ్చాడయ్యా మీ నాన్న? బూడిద తప్ప ఏమీ లేదయ్యా. మీ నాన్న సంపాదించి పెట్టిన ఆస్తి అంతా ఏమిచ్చాడయ్యా? ఆస్తి సంపాదించి పెట్టడం దేవుడు ఎరుగు, మా ఒడిలో శాపం వేసి వెళ్ళాడు. మీ బ్రతికేంటయ్యా? అడవి చెట్టు లాంటి బ్రతికయ్యా. అమలారా నా వైపు చూడండి, అయ్యలారా నా వైపు చూడండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో అడవి చెట్టులాగా ఓ తండ్రి సహాయం లేక, ఓ తల్లి సహాయం లేక, ఓ తోబుట్టు సహాయం లేక, ఒక బంధువు